భారత రాజ్యాంగం నల్గొండ జిల్లా కొండబల్లేపల్లి మండలం గన్యానాయక్ తండాలో రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమావత్ గోజీ విజయం సాధించారు. దీంతో ఓడిపోయిన అభ్యర్థికి చెందిన సుమారు 30 మంది వ్యక్తులు గోజీ ఇంటిపై రాళ్లు కర్రలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గన్యనాయక తండ మాది. వాస్తవంగా మా అన్న రతనాథ్ సర్పంచ్ నిన్న గెలిచిన ఆయన. అయితే మా ఇల్లు పక్కన ఇల్లు నాదే. అయితే 11 టైంలో ఇక వాళ్ళు కింది వర్గం వాళ్ళు ఉరికొచ్చారు. ఉరికొస్తే ఇక రాళ్లతోటి రేకుల మీద శబ్దం అయింది. అయితే నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చే వరకే మా రతనాథ్ మా సర్పంచ్ మా ఉప సర్పంచ్ శ్రీకాంత్ ఇద్దరు కూర్చుంటే వాళ్ళు ఇరు వర్గాలు ఉరికొచ్చి ఇక వాళ్ళు రాళ్ళు కర్రలు అన్ని వేస్తుంటే ఇక వద్దురా తమ్ముడు ఇక ఏమైంది ఈ టైంలో ఏంది మీరు ఇట్లా చేసుకున్నారు అందరు తాగి టైం అంటే ఇక వాళ్ళు ఊకుంటలేరు. ఇక ఉరికొస్తారు వాళ్ళు కొడతాం ఇరగదీస్తాం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకోపోతాం ఇది అది అంటారు. వద్దురా మీ కాలైన బతుకు మొత్తం ఈ టైంలో అంటే ఇద్దరే ఉన్నాం మేము ఉప సర్పంచ్ నేను ఇద్దరే ఉన్నాం. తర్వాత మా వాళ్ళని మా అన్నయ్య సీన్ అనేది చిన్న నడిపాయన మా అన్న ఆయన ఇక రతన సర్పంచ్ ఇంట్లో గుంజుకోపోయిండు. ఇంట్లో పెట్టిండు గేట్ లోపల పెట్టిండు. అంతనే ఇక నేను ఇక జాతీయ ఉపాధి హామీ